హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్లో నేను చూపించేది మా అమ్మ చేసే టమాటా నిల్వ పచ్చడి. ఇక్కడ మేము కేజీ టమాటాలు తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత అవి డ్రై క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము. అన్ని టమాటోస్ అట్లా డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటి టిప్ ఉంటుంది కదా తొడిమే, అవి ఇట్లా తీసేసి పెట్టేయాలి. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఎట్లా తీసుకోవాలి అని. ఇట్లా అన్ని టమాటోస్కి క్లీన్ చేసేసి రెడీగా పెట్టేసుకోవాలి. మీరు టమాటోస్ని ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా చాప్ చేసుకోండి, రఫ్ చాపింగ్ చేయకండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మనము కుక్ చేస్తాము, మిక్సీకి వేయము ఈ టమాటోస్ని పేస్ట్ లాగా. ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు మిక్సీకి వేస్తే పచ్చడి, అప్పుడు మళ్ళీ కంప్లీట్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా అమ్మ ఇంత ఫైన్గా చాప్ చేసుకుంది. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నిటిని ఆ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులోకి యాడ్ చేసి ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా కుక్ చేసుకోవాలి. దాని మీద ఒక లిడ్ పెట్టి ఇంకా స్మూత్గా కుక్ చేయండి. అప్పుడు టమాటోస్లో వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. ఈ పచ్చడికి నెక్స్ట్ కావాల్సింది చింతపండు. ఇక్కడ మనం కేజీ టమాటోకి 50 grams ఆఫ్ చింతపండు తీసుకుంటున్నాం. మీరు ఈ పచ్చడిని బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని పచ్చళ్ళ లాగానే తడి తగలకుండా చూసుకోవాలంతే. ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోస్లోంచి వాటర్ అంతా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు టమాటోస్లోంచి వచ్చిన వాటర్ తోటి మనం చింతపండును కుక్ చేస్తాము. చింతపండు మునిగే వరకు ఈ వాటర్ని యాడ్ చేయాలి. చింతపండులో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టేసి ఆ చింతపండుని స్మూత్గా ఉడికిచ్చేసుకోవాలి. మీలో ఎవరైనా టమాటా పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారా? మా మను పెద్ద ఫ్యాన్, ఎస్పెషల్లీ మా అమ్మ పెట్టే టమాటా పచ్చడి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇంకా చింతపండు రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనము ఫ్లేమ్ ఆపేయాలి. ఇంకా ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు, కారం మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మ తీసుకుంది కేజీ టమాటో కాబట్టి ఒక చిన్న చాయ్ గలాస్తో కారము అండ్ అదే చాయ్ గలాస్తో ఉప్పు తీసుకుంటుంది. మీ స్పైస్ అండ్ సాల్ట్ లెవెల్ని బట్టి తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంది, ఫస్ట్ టైం పెడుతున్నారు అంటే మొత్తం యాడ్ చేసేసుకోకుండా కొంచెం యాడ్ చేసుకోండి, ఒక 1/2 or 3/4. తర్వాత మీరు టేస్ట్ చూసుకొని అయినా ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకేసారి స్పైసీ అయిపోతే తినలేరు కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు టమాటోస్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి టమాటో అంతా ఇట్లా దగ్గరకు అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మీరు ఫ్లేమ్ ఆపేయచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ గార్లిక్ని పీల్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా గార్లిక్ నచ్చుతుంది అంటే ఇంకా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకంతే, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ఒక బౌల్లో సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఈ తాలింపు గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ స్టేజ్లో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ని ఈ తాలింపులోకి యాడ్ చేయాలి. గార్లిక్ని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఆవాల పిండి రెడీ అవుతుంది. దాన్ని మనం యాడ్ చేసుకుంటాం ఇందులోకి. తాలింపు సౌండ్ చూడండి ఎంత సూదింగ్ ఉందో. మీకు ఎవరికైనా అట్లా కిచెన్లో వచ్చే సౌండ్స్ ఇష్టమా? ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాల పిండిని 1 full స్పూన్ ఆఫ్ ఆవాల పిండి వేస్తున్నాము 1 kg టమాటో పచ్చడికి. నేను ఇక్కడ చూపించే స్పూన్ సైజ్లో 1 full స్పూన్ ఆఫ్ ఆవాల పిండి సరిపోతుంది. ఆవాల పిండి యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని ఆపేయాలి. ఇప్పుడు తాలింపు కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి తాలింపుని యాడ్ చేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టే. And thank you so much for watching this vlog. Please like, share and subscribe the channel. Thank you.